process, information gathering. Up to now, we have seen what is an IP address and how to spoof our identity, how to spoof our my IP address and MAC address. So, మీకు అసైన్మెంట్ టీచర్ చేశారా? యా అంటే మాక్సిమం ట్రై చేసామండి. ఓకే, టార్ బ్రౌజర్ ట్రై చేస్తారా? అసలు టార్ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని? యా చూశానండి, యూఐ అవన్నీ చూశాను. ఓకే, ఇంకా ఇన్డెప్త్ గా కొంచెం నాకు ఎక్స్ప్లోర్ అన్నట్టు. మీకు అర్థమైందా సంతోష్ గారు అసలు ఏంటి కాన్సెప్ట్? ఓకే, ఎపిక్ బ్రౌజర్ అర్థం కాలేదా మీకు సంతోష్? ఓకే, సో సింపుల్. ఎపిక్ బ్రౌజర్ అనేది ఇట్ ఈస్ అ ప్రైవసీ బ్రౌజర్ యాక్చువల్లీ. సో ఐ విల్ ఓపెన్ మై ఎపిక్ బ్రౌజర్. సో నేను నా దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఎపిక్ ప్రైవసీ బ్రౌజర్ ఏంటంటే, మీరు మొజిల్లా కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఆన్లైన్లో, సపోజ్ లైక్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ టీ షర్ట్స్, మీరు టీ షర్ట్స్ అని సెర్చ్ చేసి ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓపెన్ చేశారనుకోండి, సో ఇమీడియట్గా ఆ వెబ్సైట్స్ సంబంధించిన ట్రాకర్స్ ఉంటాయి. ఆ ట్రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతాయి అన్నమాట. సో వన్స్ ఇట్ ఈస్ గెట్ ఇన్స్టాల్డ్, సో మీరు చేసే ప్రతి ఆన్లైన్ యాక్టివిటీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. సపోజ్ మీరు రెడ్ టీ షర్ట్స్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ రెడ్ టీ షర్ట్స్కి రిలేటెడ్ అయిన యాడ్స్ అన్ని కూడా ఆ వెబ్సైట్స్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనిస్తే, మీరు ఏదైనా సెర్చ్ చేశారనుకోండి పెన్ డ్రైవ్ అని, ఆ పెన్ డ్రైవ్ రిలేటెడ్ యాడ్స్ మాత్రమే వస్తూ ఉంటాయి చుట్టూ. అప్పుడు 1 వీక్ 2 వీక్స్ వరకు మీకు ఆ యాడ్స్ తప్ప ఇంకేం కనపడదు. So how they came to know about your online activity is like this. They will install some trackers and they will try to track your search history and everything. So వాటిని ఈ ఎపిక్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే కిల్ చేస్తూ ఉంటుంది. ట్రాకర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అవేవి కూడా ఇన్స్టాల్ అవ్వవు. ఇఫ్ సపోజ్ నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాను అనుకోండి, ఫ్లిప్కార్ట్.com. సో ఇది ఓపెన్ చేసినప్పుడు, సో ఇక్కడ చూస్తే కార్నర్లో 3 ట్రాకర్స్ బ్లాక్, 10 ట్రాకర్స్ బ్లాక్ చూసారా? అర్థమైందా సంతోష్? ఎస్. సో ఇది ప్రైవసీ బ్రౌజర్ అనమాట. మీరు ఈ బ్రౌజర్లో ఓపెన్ చేసిన ఏ వెబ్సైట్ కూడా దాని రిలేటెడ్ అదర్ రిలేటెడ్ యాడ్స్ ఏవి కనపడవు ఆ వెబ్సైట్లో. సో చాలాసార్లు మనం సాంగ్స్ అవి డౌన్లోడ్ చేసేటప్పుడు డోరేగామా వెబ్సైట్స్లో ఆ క్లిక్ చేసిన ప్రతిసారి కూడా మనకి యాడ్స్ అన్ని కూడా డిస్ప్లే ఉంటాయి. సో ఒక్కొక్క 20-30 లైక్ ట్యాబ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో వాటన్నిటిని కూడా ఇది బ్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎపిక్ బ్రౌజర్ అనేది చాలా చాలా మంచి బ్రౌజర్. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. హియర్ యూ కెన్ సీ వన్ ప్లగ్ ఆప్షన్. సో అది గ్రీన్ కలర్లో ఉంటే యూ హ్యావ్ కనెక్టెడ్ టు ప్రాక్సీ సర్వర్. సో ప్రాక్సీ సర్వర్ కనెక్ట్ చేసినప్పుడు ఇఫ్ యూ సెర్చ్ వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్.com, సో ఇఫ్ యూ సెర్చ్ లైక్ వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్.com, సో ఇక్కడ చూస్తే యూ గాట్ యునైటెడ్ స్టేట్స్ ఐపీ. సింపుల్ అనమాట, యూ గాట్ యునైటెడ్ స్టేట్స్ ఐపీ. ఇఫ్ ఐ డిసేబుల్ దిస్ ప్రాక్సీ, సో ఇక్కడ రెడ్ కలర్లోకి వచ్చింది కదా, జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్లోకి వస్తుంది. ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్ పేజ్, హియర్ యూ కెన్ సీ ద ఒరిజినల్ ఐపీ అడ్రస్. సింపుల్. మనం మాన్యువల్గా ప్రాక్సీ కాన్ఫిగర్ చేసాం కదా మొజిల్లాలో. సో అలా కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాక్సీ యూజ్ చేసాం అది వచ్చింది. మళ్ళీ రీసెట్ చేసినప్పుడు మనది ఒరిజినల్ వచ్చేసింది. సో హియర్ it is very easy. You don't need to go to settings, nothing, no need to do anything. Just click on that. If you get a green signal, proxies get activated automatically. Okay.